ఆంధ్ర ఒడిషా సరిహద్దు పేరు చెబితేనే ఘర్షణ వాతావరణం గుర్తొచ్చేది. పోలీసులు మావోయిస్టుల మధ్య అమాయక గిరిజనులు ఇంతకు ముందు నలిగిపోయేవారు. అభివృద్ధి పథకాలు మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు చేరేవే కావు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. పేదల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు కారణమేంటి? ఒక్కసారి ఏఓబి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. పేదరికం నిర్మూలనకు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కొందరు మావోయిజం అవసరం అంటారు, మరికొందరు చూసుకుంటే కమ్యూనిజం అవసరం అంటారు, ఇంకొందరు చూసుకుంటే డెమోక్రసీ అవసరం అంటారు. అయితే సిద్ధాంతాలు ఏదైనప్పుడు కూడా అభివృద్ధి చేయాలి, ప్రజలకు సంక్షేమం అందించాలని ఒక ప్రభుత్వం ఆలోచిస్తే ఏం జరుగుతుంది అన్న విషయం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు అత్యంత మావోయిస్టులకు పెట్టని కోట లాంటి బూస్పుట్ లాంటి ప్రాంతంలోనో, గతంలో చూసుకుంటే ఏదైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక జర్నలిస్ట్ రావడం లేక ఇతర వర్గాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే రోడ్లు, సెల్ టవర్లు అలాగే ఇతర అభివృద్ధి ఫలాలు అందడంతో అన్ని వర్గాలు కూడా ఈరోజు బూస్పుట్, జామ్గూడ లాంటి ప్రాంతాలకు చేరుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి సిద్ధాంతాలు ఏమైనప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేయడంతో పూర్తి స్థాయిలో మారుమూల ప్రాంతాలు కూడా అత్యంత అభివృద్ధి చెందిన వాతావరణం మనకు కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బూసిపుట్, జామ్గూడ, రూడకోట లాంటి గ్రామాలు ఒకప్పుడు మావోయిస్టులకు స్థావరాలుగా ఉండేవి. ఇటు ఆంధ్ర, అటు ఒడిషా, మరికొంత దూరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉండడంతో ఈ ప్రాంతాలను షెల్టర్ జోన్గా ఉపయోగించుకునేవారు మావోయిస్టులు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య నిత్యం కాల్పులు జరిగేవి. దాంతో ఆ ప్రాంతంపై అధికారులు పెద్దగా దృష్టి సారించేవారు కాదు. రోడ్లు లేక, మంచినీటి సదుపాయం అందక, వైద్యానికి అంబులెన్సులు ఉండక గిరిజనులు ఇబ్బందులు పడేవారు. ఇంట్లో అవసరమైన పప్పు, ఉప్పు, వంట నూనె కోసం సంతలకు వెళ్లాలన్నా వారికి అవస్థలు తప్పేవి కావు. పండించిన పంటల్ని సంతలకు తీసుకెళ్లాలన్నా రోజుల తరబడి ప్రయాణం చేసేవారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య నలిగిపోయిన ఇక్కడి గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉండేవి. కానీ 2019 నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితులు నెమ్మదిగా మారాయి. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ రావడంతో ప్రజల సమస్యలు జిల్లా కేంద్రంలోని అధికారుల దృష్టికి వెళ్లాయి. మారుమూల ప్రాంతాలకు రోడ్లు, మొబైల్ టవర్లు వెయ్యాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ ప్రాంతాలకు గుర్రాల స్థానంలో వాహనాలు వచ్చి చేరాయి. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ప్రజల కష్టాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో 18 కోట్లతో రోడ్లు వేశారు. దీంతో జామ్గూడ, బూసిపుట్ గ్రామాలకు నేరుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మొబైల్స్ పనిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గుడిసెలు, రేకుల షెడ్లు ఉన్న ఈ గ్రామాల్లో మంచి ఇళ్లను కట్టింది ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. దీంతో గిరిజనులు సంతోషంగా ఉన్నారు. అమ్మఒడి వస్తుందండి, రైతు భరోసా వస్తుంది, చేయూత వస్తుందండి. ఆ ముందుకు వచ్చేది కాదండి, ఇప్పుడు అంతా అన్నీ వస్తుంది. అన్ని సదుపాయం అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పుడు మాకు రోడ్ సౌకర్యం వచ్చింది, బ్రిడ్జ్ వచ్చింది, మాకైతే అమ్మఒడి వస్తుంది, పిల్లల్ని చదివిస్తున్నాము బయట. ఆ విధంలో ఈ ప్రభుత్వం చేసిన పనికి మనము చాలా సంతోషపడుతున్నాం. ప్రతి వ్యక్తికి ఏదో 100 కోటి లేకుండా ఉండవచ్చు, కానీ ఏ వ్యక్తికి లేదనుకుంటే సదుపాయం జరుగుతున్నది. అమ్మఒడని, విద్యాదీవనని రకరకాల్లో మంచిదే, అన్ని విధాలుగా బాగున్నది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తేనే బాగుంటుంది. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ఏజెన్సీ రూపురేఖలే మారిపోయాయి. అభివృద్ధి పథకాలు అమలు కావడంతో ఇప్పుడు ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలు కనిపించడం లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగానే చూసుకుంటున్నారు. చెక్కీలు, పాలు, గుడ్డు అన్ని ఇస్తున్నారండి. మాకు పిల్లలు కూడా బాగానే ఇస్తున్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ బాలింతలకు కూడా బాగానే ఇస్తున్నారండి. అప్పుడు అంతే రోడ్డు బాగాలేదు, మళ్ళీ నీళ్ళు, పాలు బాగాలేదు. ఇలా మాకు ఎటు తిరగడం కూడా ఇబ్బందిగా ఉండేది అప్పుడు. ఇప్పుడు అంతే రోడ్డు బాగుంది, మళ్ళీ మాకు నీళ్ళు గట్రా కూడా బాగానే ఉంది, సెంటర్ కూడా బాగానే ఉంది, మా గ్రామస్తులు కూడా బాగానే ఇప్పుడు ఉన్నారు. మరోవైపు గిరిజన సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉద్యమాలు చేయాల్సిన అవసరం మావోయిస్టులకు లేకుండా పోయింది. మావోయిస్టు ప్రాబల్యం నుంచి బయటపడ్డ ఈ గ్రామాల్లో అభివృద్ధి పూలు పరిమళిస్తున్నాయి. మావోయిస్టుల కోసం పోలీసులు, పోలీసుల కోసం మావోయిస్టులు, వీరి మధ్య నలిగిపోయే గిరిజనం. గతంలో ఇది పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా. ఒకప్పుడు చూసుకుంటే సీతక్క అగ్రనేత ఆర్కే, బాకూరు వెంకటరమణ లాంటి మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్రాంతంలో నడి ఆడిన ప్రదేశంలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది.
ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరుగా సంక్షేమ పథకాలు అర్హులకు అందడం, అన్నిటికంటే మించి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లు, సెల్ నెట్వర్క్లు రావడంతో ఇటు పోలీసుల బూట్ల చప్పుడు కానీ, మావోయిస్టుల తోటల చప్పుడులు కానీ లేని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అప్పలరాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, రూడకోట నుంచి.